మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఒక చిన్న కుమారుడు సింగపూర్‌లో ఫైర్ యాక్సిడెంట్‌లో చిక్కుకుని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న విషయం. అయితే అక్కడ ఉన్న 16 మంది చిన్న పిల్లలు కావచ్చు, 6 స్టాఫ్‌ని కావచ్చు, అగ్ని ప్రమాదం నుంచి కాపాడిన 4 భారతీయ వలస కార్మికులు. సింగపూర్ ప్రభుత్వం వీళ్ళని ఘనంగా సత్కరించింది. అందులో సుబ్రహ్మణ్య శరణ్ రాజన్ కావచ్చు, నాగరాజన్, శివరాజన్, విజయరాజన్, ఇంద్రజిత్ అనే 4 వారిని అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. వీళ్ళు చూపించిన ధైర్యం, సాహసాలకి ప్రభుత్వం వాళ్ళని సత్కరించింది. ఒక అమ్మాయి మరణించగా మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిపాటి ప్రమాదంలో ఆసుపత్రి నుంచి చికిత్స పొందుతూ బయటపడ్డారు. సో రెస్క్యూ టీమ్ వచ్చేంత వరకు కూడా ఈ 10 మందిని సురక్షితంగా కాపాడారు. సో అలా ఆలోచన, వాళ్ళ ధైర్యం చిన్నపిల్లల్ని సురక్షితంగా బయటికి రావడానికి కృషి చేశాయి అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రమాదం జరిగినప్పటికీ కూడా అప్పుడు విశాఖపట్నంలో ఉండి ఆయన గిరిజన గ్రామాల్లో సందర్శిస్తున్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లకుండా ఇచ్చిన మాట ప్రకారం అక్కడ పర్యటించి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని తన సొంత డబ్బులు 5 లక్షలు విరాళంగా ఇచ్చి ఆ ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత ఆయన సింగపూర్ బయలుదేరారు. సో ఒకప్పుడు భవన కార్మికులకు అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. సో నిజంగా గాడ్ గ్రేస్ అనుకోవచ్చేమో. ఆ భవన కార్మికుల వల్లే ఈరోజు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఆ అబ్బాయితో పాటు ఉన్న పిల్లలకు కూడా ఏం జరగకూడదని ప్రార్థనలు చేయడం మనం చూసాం. మనందరం కూడా ప్రార్థించాం. సో ఏదేమైతే చాలా సురక్షితంగా మార్క్ శంకర్ రావడం జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు చాలా ఆనందం అని చెప్పుకోవచ్చు.